అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన విషయం ఏదైతే ఉందో ఆ ఘటన గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించారని మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు మీడియా ప్రతినిధులతో చిన్న చిట్ చాట్ లాంటిది జరిగింది. ఆ మాటల్లో మీడియా ప్రతినిధులు కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆ క్వశ్చన్లో భాగంగా సంధ్యా థియేటర్ ఘటన గురించి కూడా మీడియా ప్రతినిధులు అడిగారు. సంధ్యా థియేటర్ ఘటన గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్, మీరేం మాట్లాడదలుచుకున్నారు, మీ స్పందన ఏంటి సార్ అని మీడియా ప్రతినిధులు అడిగితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అని మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. నిజంగా ఇది ఆయన నిజంగా మాట్లాడలేదా అని నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మాట్లాడినట్టు వీడియో ఏది లేదు, అలా అని జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఎక్కడ పోస్ట్ చేయలేదు. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే చెప్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారితో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్న సమయంలో ఈ సంధ్యా థియేటర్ ఘటన టాపిక్ వచ్చింది. సో ఆయన మేము అడిగిన క్వశ్చన్లకి ఇలా సమాధానం చెప్పారు అని మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిజంగా మాట్లాడినా కానీ ఈ మాటలు చదివిన తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారని నాకైతే ఎక్కడ అనిపించలా. ఆయన వాస్తవమే మాట్లాడారు. అది ఆయన ఏం మాట్లాడారని ఒకసారి చదివి వినిపిస్తాను. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ మీడియా చిట్చాటులో స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం. అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ఘటన జరిగిందో అప్పుడే వెంటనే స్పందించుండాలి. అది కాకుండా 2 రోజుల తర్వాత స్పందించడం అనేది కరెక్ట్ కాదని మనం మాట్లాడుకున్నాం. చాలా మంది కూడా అదే అభిప్రాయం. ఆ రోజే మాట్లాడుంటే ఇంత దాకా వచ్చేదే కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. తర్వాత గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి. ఇది కూడా చెప్పుకున్నాం మనం. అక్కడ మృతి చెందిన తర్వాత వెంటనే ఆ ఇంటికి వెళ్ళి లేదా ఆ బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి పరామర్శించుంటే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదాకా తెచ్చుకునేవాడు కాదు. కేవలం అల్లు అర్జున్ పొగరు ఏదైతే ఉందో, బలుపు ఏదైతే ఉందో, ఆ బలుపు మాటలు, కొవ్వు మాటలు ఏదైతే ఉన్నాయో దాని కారణం వల్లే అల్లు అర్జున్ ఇంత దాకా తెచ్చుకున్నారు. ఒక ఘటన జరిగిందంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు, దాని మీద స్పందించాలి. అది వదిలేసి 2 రోజుల తర్వాత తీరిగ్గా తాగిందంత దిగిన తర్వాత వచ్చి మేము బాధపడుతున్నాము, 25 లక్షలు ఇచ్చేస్తున్నామంటే ఎవడొప్పుకుంటాడు? తప్పు జరిగింది, వెంటనే దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా నువ్వు నీట్గా వచ్చి అలా చేసి పెట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరామర్శించాలి. బన్నీనే కాదు, టీం అయినా సరే స్పందించాల్సింది. సీఎం రేవంత్ పేరు చెప్పలేదని అరెస్టు చేశారనడం సరికాదు. మనందరూ చాలామంది అనుకున్నాం రేవంత్ గారి పేరు చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. అది సరికాదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే చేసేవారు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అంటే సమాచారం మాత్రమే ఇది నిజమో అబద్ధమో నాకే తెలియదు. కానీ ఒకవేళ నిజమైనా కానీ దీంట్లో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యాఖ్యలైతే చేశారో అది తప్పు కాదు. నిజానికి వాస్తవానికి నిజంగా మాట్లాడారు, వాస్తవాలే మాట్లాడారు. అంటే ఘటన జరిగిన 48 గంటల తర్వాత 2 రోజుల తర్వాత స్పందించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒక ఘటన జరిగినప్పుడు దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళిపోవాలి హుటాహుటిన. అది వదిలేసి మనోడు తీరిగ్గా వచ్చి నేనేదో పెద్ద స్టార్, నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవరే విమర్శిస్తారని బలుపుతో 2 రోజుల తర్వాత వచ్చి స్పందిస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవడు ఊరుకోరు. అల్లు అర్జున్కి నిజంగా సిగ్గనే లేదు. దీని పట్ల కూడా ఇవి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యాఖ్యలు అయితే మాట్లాడారో దాని పట్ల కూడా వైసీపీ వాళ్ళు వేరే అర్థాలు తీసుకొస్తారు. దాన్ని కూడా తప్పుడు ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా చేస్తారు. వాళ్ళు నిజంగా దాని గురించి మాట్లాడతారు.
పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారా అని చెప్పేసి దానిపైన కూడా వాళ్ళు తప్పుడు ప్రాపగండం చేస్తారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మాత్రం వాస్తవం, కరెక్ట్ మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే మాట్లాడారు. జై హింద్.